గ్రాండ్ గ్రాండ్ మై సన్ గ్రాండ్. హార్టీ కంగ్రాచులేషన్. ఏనాయనా డబ్బు పంపకాల విషయం రేపు చాలా మంచి రోజు నాన్న, రేపు మాట్లాడుకుందామా? రోజు మంచి అండి నాయన, మనసు మంచిదిగా ఉండాలి, కానీ ఇప్పుడే మాట్లాడుకుందాం. మామగారు మీరు బాగా ఆలోచించి నిర్ణయించాలి. మాకు మాత్రం అన్యాయం జరగకూడదు. మీరు కూడా చెప్పండి అత్తగారు. ఆ డబ్బు లాటరీలో వస్తుందని కదా మీ అందరి అభిప్రాయం? డబ్బు లాటరీలో రావటం అబద్ధం. మరి ఎలా వచ్చింది? రవిని పెంచుకున్న ఆయన పెద్ద కోటీశ్వరుడు. ఆయన కాశీకి పోతూ పోతూ తన యావదాస్తితో పాటు ఈ 25 లక్షల రొక్కం కూడా అబ్బాయి చేతికిచ్చాడు. రవి మీ తమ్ముడైనా నాకు బిడ్డైనా ఆ రొక్కం మీద సర్వ హక్కులు వాడికే ఉన్నాయి. ఇక పంపకాలంటారా? మీ అదృష్టం వాడిష్టం, వాడిష్టం మీ అదృష్టం. అంతవరకు ఇంత డబ్బు ఈ ఇంట్లో ఉండటం ప్రమాదమేమోనండి? ప్రమాదం లేదు, నీ మొహం లేదు, ఊరుకోబోయ్. అబ్బాయిలు లేరా, కొడలు లేరా? తెల్లవారులు నిద్రలు పోకుండా వంతులు వేసుకుని కాపలాలు కాస్తారు. ఏనా ఆయనలు? గుడ్. లక్షలు వస్తాయని ఎగిరెగిరి పడ్డాం. తీరా డబ్బు చేతికొచ్చేసరికి ఆ డబ్బు తనది కాదు, రవిదంటారు మీ నాన్న. ఇప్పుడు మన గత ఏమిటి? ఏమిటి? నన్ను మీరు అన్నాను. ఎందుకండి నోరు మొయ్యడం? పోనీ ఆ సంగతి ఏదో మేమైనా మనతో చెప్పొచ్చుగా? చూడు, మనం తొందరపడి వచ్చినందుకే సిగ్గుపడుతున్నాం. ఇంకా ఆ విషయం పదే పదే జ్ఞాపకం చేయకు. ఆ రవేం పరాయవాడు కాడు, మా తమ్ముడే. వాడికి జాలి, ప్రేమ, అభిమానం ఉంటే మనకు అంతో ఇంత ఇవ్వకపోడు. ఇస్తాడో ఇవ్వడో ఎవరు చెప్పగలరు? ఈ సంగతి ముందే తెలిస్తే ఆ పట్టే కాక ఏదో రవినే పట్టేవాళ్ళంగా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఈ డబ్బు వస్తే వెంకటాద్రి దగ్గర తీసుకున్న డబ్బు తిప్పికొట్టి ఇక మీదైనా నిజాయితీగా ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. వాడిచ్చిన వస్తువులన్నీ నువ్వు తీసుకున్నావు. దాంతో వాడి అడ్వాంటేజ్ తీసుకుని నా చేత తప్పుడు పనులు చేయించాలనుకుంటున్నాడు. చిచ్చి, అంత అయోమయంగా ఉంది. అలా అని ఊరుకుంటే ఎలా అండి? ఆ రవణమూర్తి ఇక్కడ కూడా వస్తాడేమోనని భయంగా ఉంది. వస్తేరని 4 తిట్లు తిట్టిపోతాడు. ఎంత సులభంగా అన్నారండి. అసలు మీరు గీత, ఇక నువ్వు విశ్వసించుకో. ఒక్క మాట అన్నా చెప్పకుండా సడన్ గా ఊరు వదిలిచ్చేశారు. మీ మీద కోర్టులో కేసు వేసే ముందు ఒకసారి చెప్పి వెళ్దామని వచ్చాను. మర్యాదగా ఎప్పటికైనా డబ్బిస్తారనుకుంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదండి. ఇప్పుడు కాస్త మెల్లిగా మాట్లాడండి. 25 లక్షలు వచ్చాయటగా? లక్షలు అన్నారే గాని మా చేతికి ఏమీ రాలేదు. అదంతా మా మరిది గారి సొంతం.